ఈ రోజుకి చివరి మాట. నువ్వు ఎన్ని రకాల అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తున్నావో, కానీ నువ్వు అనుభవించేటువంటి చేదైన అనుభవాలన్నీ కూడా, ఏ అనుభవాలు వచ్చి నీలో ఏమేమి తొలగించాయో ఇప్పుడు నీకు అర్థం కాదు, కానీ భవిష్యత్తులో నీకు అర్థమైంది. అర్థమైందా? ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, భవిష్యత్తులో నీకు దేవుడే చూపిస్తాడు. ఫలానా శ్రమ రావటం వల్ల నువ్వు ఇలా తయారయ్యావు, ఫలానా శ్రమ రావటం వల్ల ఫలానా లక్షణం నీలో పోయింది, ఫలానా సమస్య రావటం వల్ల ఇదిగో ఈ విషయంలో నువ్వు క్యూర్ అయ్యావు అని ఆయన నీ జీవితంలో అన్నీ కలిపి రప్పించిన విషయాలన్నిటి ద్వారా నీలో ఏమేం జరిగినాయో అన్నీ నీ కళ్ళకు చూపిస్తాడు. ఇది దేవుడు నియమించిన ప్రకృతి నియమం, ఆధ్యాత్మికంగా కూడా మనకు దేవుడు పెట్టిన నియమం. కాల్చబడకపోతే స్వర్ణం, చీల్చబడక దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలు కాలకపోతే నువ్వు శ్రమల కొలిమిలు నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ నీ కన్నీరు. దేవుడు నాతో చెప్పేది, రే పిచ్చోడా, కొంత నీలో ఉన్న లోకం పోతేనే ఎంత ఫలం ఉందో చూడరా, మొత్తంగా నీలో ఉన్న లోకమంతా బయటికి పోతే ఆ తర్వాతి ఫలాన్ని ఒక్కసారి అంచనా వేయరా అంటున్నాడు ఆయన.